జోన్స్ గోల్డీ నేను మీ ఇంటి కిందే ఉన్నాను. జోన్స్ ప్లీజ్ కిందకి రా గోల్డీ, నీతో మాట్లాడాలి. సరే వస్తా. ఏంటి జోన్స్ ఇలా వచ్చావు? రేపు కలుస్తాం కదా. నాకంత టైం లేదు గోల్డీ. నీకు టైం లేదని చెప్పి ఇలాంటి టైం కాని టైంలో వచ్చి నన్ను ఇబ్బంది పెడతావా? ఇంట్లో వాళ్ళు చూస్తే. ఓహో, నన్ను కలవడం నీకు అంత ఇబ్బందిగా ఉందా? నేను అలా అనలేదు జోన్స్. అదంతా కాదు గోల్డీ, నీకు నేను కావాలా వద్దా? జోన్స్ ప్లీజ్ చెప్పు. కావాలి జోన్స్, కానీ నాకు నా ఫ్యామిలీ కూడా కావాలి. కానీ నన్ను వాళ్ళు వద్దనుకున్నారు కదా. అలా అని వాళ్ళు వదిలేయమంటావా? సీరియస్లీ జోన్స్, నువ్వు ఇలాంటి వాడివని నేను అస్సలు అనుకోలేదు. వాళ్ళు ఏదో ఒక రోజు ఒప్పుకుంటారన్న ఆశ, కానీ అంతవరకు ఆగే ఓపికగా నీకు లేదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది జోన్స్. ఐఎమ్ సారీ గోల్డీ, ఇలా టైంలో వచ్చి డిస్టర్బ్ చేసినందుకు. యాక్చువల్లీ నీ లైఫ్లోకి వచ్చి డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు నేను కలవను. గుడ్ బై. అరే ఏంటి ఇన్ని నోటిఫికేషన్స్ అండ్ రిక్వెస్ట్ ఉన్నాయి ఏంటో. వీడే నన్నే చూస్తున్నాడు. వై యు కాలింగ్ మీ జోన్స్? నేను అంతా అయిపోయింది అనుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేసినావు? నేను గొడవ గురించి కాదు మరి. యాక్చువల్లీ దాని గురించే. నేను మనం గొడవ పడింది ఎవడో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు, అదేమో వైరల్ అయిపోయింది. వాట్? సో నువ్వు బయటికి రాకు, జనాలు గుర్తుపడుతున్నారు. ఓకే, బీ కేర్ఫుల్. మీరు ఆ గోల్డీయేనా? క్యూట్ బ్రేకప్ వీడియోలో ఉన్నది కదా. నేను ఇందాక నుంచి అనుకుంటూనే ఉన్నా, ఎక్కడ చూసారని. ఆ క్యూట్ బ్రేకప్ వీడియో మీదే కదండి. భలే ఉందండి ఆ వీడియో. భలే ఉందా? అవునండి, మీరు వీడియో చూడలేదా? ఇదిగో వీడియోనా. ఐఎమ్ సారీ గోల్డీ, ఇలా టైంలో వచ్చి డిస్టర్బ్ చేసినందుకు. యాక్చువల్లీ నీ లైఫ్లోకి వచ్చి డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ సారీ. సారీ. ఇంకెప్పుడు నేను కలవను. గుడ్ బై. ఏంటిదంతా? జోన్స్ జోన్సా? జోన్సా? సార్ ఆ జోన్సేనా సార్? నేను పెద్ద ఫ్యాన్ సార్ మీకు. సార్ మేడం ఒక్కసారి మేడం ప్లీజ్ మేడం మేడం ప్లీజ్ మేడం నాకు సెల్ఫీ మేడం. ఏ గోల్డీ, స్టార్ అయిపోయావు, సెలబ్రిటీ అయిపోయావుగా.